వెల్కమ్ బ్యాక్ మినీ వ్లాగ్ కాశీ సిరీస్ అండి. కాశీ కంప్లీట్ అయిపోయింది టూర్. సో వారణాసి టు అయోధ్య వచ్చేసామన్నమాట. ఇక్కడ మేమైతే ట్రైన్ బుక్ చేసుకున్నాము. సో అయోధ్య వచ్చి ఇలా మేము ఆటోలో వెళ్తుంటే భలే అనిపించింది. స్ట్రీట్స్ అన్నీ చూసుకుంటే చక్క భలే అనిపించింది. ఇక్కడ నదికి వచ్చేసాం. నది బాగా ఎండగా ఉందని చెప్పేసి ఇక్కడ స్టోన్స్ పెట్టారనమాట. ఇవేంటి అంటే రకరకాల ప్లేసెస్ నుంచి తీసుకొచ్చి రాముల వారి విగ్రహానికి, తర్వాత రాముల వారు గుడికి సంబంధించిన స్టోన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ దానికి యూజ్ చేసి ఇక్కడ డిస్ప్లే పెట్టారు, లైక్ ఎగ్జిబిషన్ లాగా. ఇంకా మనం ఆ స్టోన్స్ చూసుకొని, డ్రమ్స్ చూసుకొని చక్కగా బాగా చూసి ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ ఎవరైనా అయోధ్య వెళ్తే మాత్రం ఈ ఎగ్జిబిషన్ ని మాత్రం మిస్ అవ్వద్దు. చాలా పెద్దవండి, భలే ఉంది. ఇక్కడ వచ్చేసి వాల్మీకి రామాయణం రాసిన ప్లేస్ అంతా చాలా పెద్దగా ఉంది, కట్టారు. సో రామకోటి రాసిన వాళ్ళందరూ ఇక్కడ వదిలేసి మేము టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఈ స్ట్రీట్ మొత్తం అప్పట్లో రాముల వారు ఇదంతా తిరిగిన ప్లేస్ అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఖచ్చితంగా అయోధ్య విజిట్ అవ్వాల్సిన ప్లేస్. ఇక్కడ నుంచి దశరథ మహారాజు గారు ఇక్కడ నుంచి ప్యాలెస్ నుంచి రూల్ చేశారంట. సో ఆ ప్యాలెస్ చూసుకొని తర్వాత ఇక్కడ స్ట్రీట్ మొత్తము షాపింగ్ ఏరియా ఉంది. సో ఇక్కడ నుంచి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. టెంపుల్లో విఐపి దర్శనం చేసుకున్నాం, బట్ ఫోన్స్ నాట్ అలౌడ్ అనమాట. అయోధ్య ప్లాన్ చేస్తే మాత్రం సమ్మర్లో చిన్నపిల్లలు తీసుకొని అస్సలు వెళ్ళొద్దు, హీట్ అంత ఘోరంగా ఉంది. సో దర్శనం కంప్లీట్ చేసుకొని మేము డైరెక్ట్గా స్టేషన్కి అయితే వచ్చేసాము. వారణాసి నుంచి సికింద్రాబాద్కి లేవండి. అయోధ్య నుంచి మేము డీడీకి వచ్చి, డీడీ నుంచి మేము స్టేషన్కి వచ్చేసాం అనమాట. సో ట్రైన్ ఎక్కేసి నైట్ మాకు ఎర్లీ మార్నింగ్ ఉంది నెక్స్ట్ డేకి. సో అందుకే నైట్ మేము హోటల్ తీసుకొని అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చేసాము. అంతే. దట్స్ ఫర్ మినీ వ్లాగ్. బాయ్.